బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. ఎస్బీఐ బ్యాంకులోని 4వ అంతస్తులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. ఎస్బీఐ బ్యాంకులోని 4వ అంతస్తులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఎస్బీఐ బ్యాంకులోని 4వ అంతస్తులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మిన్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ ఫ్లోర్ పూర్తిగా మంటలో చిక్కుకుంది. దాంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్ల సాయంతో అక్కడికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. అయితే మంటలు ఆర్పడం కష్టతరంగా మారుతున్నట్లుగా అధికారులు చెబుతున్నాడు. ఇక షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. విలువైన ఫైల్స్ దగ్ధం అవుతున్నట్లుగా సమాచారం. బిల్డింగ్లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఆదివారం సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మిన్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ ఫ్లోర్ పూర్తిగా మంటలో చిక్కుకుంది. దాంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో సహాయంతో అక్కడికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ఇక అయితే మంటలు ఆర్పడం కష్టతరంగా మారుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. విలువైన ఫైల్స్ దగ్ధమవుతున్నట్లుగా సమాచారం. అయితే ఇక బిల్డింగ్లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆదివారం సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలేలో అందిస్తారు. రత్నకుమార్, సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రత్నకుమార్. చక్రి, ప్రస్తుతం ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కు సంబంధించి. వాస్తవానికి ఆదివారం కావడంతో లోపల ఎవరూ లేకపోవడంతో పెద్ద పెనుముప్పు అనేది తప్పిందని చెప్పుకోవాలి. ఒకవేళ సెలవు దినం కాకపోయి ఉంటే లోపల ఖచ్చితంగా మనుషులు ఉండేవి. అసలు ఇంతకీ ప్రమాదం అనేది ఎలా జరిగిందనే దానికి సంబంధించి కూడా తగిన కారణాలు, ప్రాపర్ రీజన్స్ అనేవి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరుగుతుంది అని భావిస్తున్నప్పటికీ కూడా సో అసలు ప్రమాదం ఎలా జరిగిందనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మారింది. ఒకవేళ ఏదైనా మంటలు అంటుకోవడం ద్వారా ఈ ప్రమాదం అనేది ఎక్కడన్నా జరిగిందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందనేది కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో ఉన్నటువంటి ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో
ఇక్కడ చేరుకున్నటువంటి ఫైర్ ఇంజిన్లు కూడా మంటలు ఆర్పడానికి కొంత కష్టంగా మరి, ఎందుకంటే మంటలు అనేవి మొత్తం పూర్తిగా 5వ ఫ్లోర్ మొత్తం అంటుకున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఫైర్ ఫైటింగ్ అనేది కొంత కష్టంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం అనేది లేకపోయినప్పటికీ కూడా లోపల అనేక విలువైనటువంటి డాక్యుమెంట్స్ అనేవి కూడా ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా దగ్ధమవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి ప్రజెంట్ కొన్ని గంటల పాటు ఈ యొక్క మంటలను ఆర్పేందుకు సమయం పట్టేలాగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది అందిందో, సమాచారం వచ్చిన తర్వాత 3 ఫైర్ ఇంజన్లతో ఇటు ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైపున కష్టతరంగా మారినప్పటికీ కూడా మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉధృత పరిస్థితుల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ భద్రతా సలహాదారు ఎయిర్ ఫోర్స్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్తో తాజాగా సమావేశమయ్యారు. ఇక సరిహద్దులో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోడీ వరుస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంపై దాడికి యత్నించే వారికి ధీటైన జవాబు ఇస్తామని ఘాటుగా స్పందించారు. ప్రధాని పనితనం, పట్టుదల గురించి ప్రజలకు తెలుసని, దేశ సరిహద్దులు, సైనికుల భద్రత తన బాధ్యత అన్నారు రాజ్నాథ్ సింగ్. పాక్కు బలూచిస్తాన్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ సైనికులను బిఎల్ఏ హతమారుస్తుంది. బలూచిస్తాన్ను వీడాలని పాక్ చైనాకు హెచ్చరికలు చేస్తుంది. బలూచిస్తాన్పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతుంది. క్వెట్టా నగరం స్వాధీనం దిశగా బిఎల్ఏ దాడులు చేస్తుంది. పాక్ సైనికులతో పాటు అధికారులను బిఎల్ఏ బంధించింది. ఇక బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాక్లో అంతర్యుద్ధం చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉధృత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాక్పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. కాగా హెచ్చరికలను భారత్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పాక్ కవ్వింపు చర్యలను ఆపట్లేదు. ఇప్పుడు రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలి మరోసారి న్యూక్లియర్ వెపన్స్ని చూపించి భారత్ని బెదిరించే యత్నం చేశారు. ఒకవేళ న్యూఢిల్లీ తమపై దాడి చేసే అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామన్నారు. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే తాము సంఖ్యాబలం అనే మాయలో పడమని, ప్రజల మద్దతు, సాంప్రదాయ అనుబలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తామని జమాలి తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ఈసారి అండర్-18 ఈవెంట్ అయిన ఈ క్రీడలు బీహార్లోని 5 నగరాలతో పాటుగా న్యూఢిల్లీలో జరగనున్నాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రతిభావంతులకు అవకాశం ఇస్తుందన్నారు ప్రధాని మోడీ. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో అదరగొట్టాడని ప్రశంసించారు. निमन एक रउआ खिलाड़ी लोगन के हम अभिनंदन करत बानी। साथियों, खेलो इंडिया यूथ गेम्स के दौरान बिहार के कई शहरों में प्रतियोगिताएं होगी। पटना से राजगीर, गया से भागलपुर और बेगूसराय तक आने वाले कुछ दिनों में 6,000 से अधिक युवा एथलीट 6,000 से ज्यादा सपनों और संकल्पों के साथ వెల్కమ్ బ్యాక్. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ పరిసరాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు. కార్మికుల సమస్యలపై ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని తెలిపారు. మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్క చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడతా ఉంది. హుస్నాబాద్ బస్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. గత 10 సంవత్సరాలు నిర్వీర్యమైపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు
ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు, పాత పిఎఫ్ నుండి, పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ అయిన రోజు ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు, మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం నిర్వహించారు. కేంద్రం చేపట్టబోయే జనగణనలో కులగణనపై చర్చించారు. కులగణనపై విస్తృతంగా ప్రచారించాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. కులగణన ఎలా ఉంటుందో బీజేపీ నేతలకు వివరించారు కిషన్ రెడ్డి. బీసీ సంఘాలతో ఉన్న కుల సంఘంతో విడివిడిగా సమావేశాలకు ప్లాన్ చేస్తుంది బీజేపీ. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కాదని కుల సర్వే అంటూ ప్రకటించింది బీజేపీ. ఇక మోడీ సారథ్యంలో కులగణన అంటే ఏంటో చేసి చూపిస్తామంటున్నారు కమలం నేతలు. కులగణన అంశంలో బీజేపీ వస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తి లేదన్నారు. తుపాకులతో అమాయకులను చంపిన వారితో చర్చలు ఉండవన్నారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ అని, మావోయిస్టులు మందుపాత్రలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారన్నారు. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపారని, తుపాకీ విడినంత వరకు చర్చల ఊసే ఉండదన్నారు బండి సంజయ్. చాలా మంది పాస్పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. వారు రోహింగ్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి. నేను రిక్వెస్ట్ చేసిన ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, దయచేసి దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడండి. ఇది హిందూ ముస్లిం మతం కోణంతో చూసే ప్రయత్నం చేయకండి. మీరు మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తే ఇది తెలంగాణ రాష్ట్రం అనేది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ ద్వారా విమర్శించారు. కాంట్రాక్టర్లకు 1000 కోట్ల బిల్లులు ఇస్తారు, కానీ డిగ్రీ కాలేజీలకు 800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించరా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పలు యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ పరీక్షలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. దీంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది అన్నారు. 2 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గాలి మాటలయ్యాయన్నారు. నీటి సామర్థ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేజర్ ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. నాగార్జున సాగర్ ఎస్ఆర్ఎస్పీలు పెరిగిపోయిన మట్టి, ఇసుక కారణంగా నీటి లభ్యత తగ్గుతుంది అన్నారు. 25-30% తగ్గింది. అందుకోసమే ఏదైతే డిజైన్డ్ ఆయకట్ ఉందో, డిజైన్డ్ ఆయకట్ కి పూర్తిగా నీళ్లు రావడం లేదు. ఎస్పీ స్టేజ్ 2 రావడం లేదు, ఎన్ఎస్పీ టైలెంట్ ఏరియాస్ కి రావడం లేదు. వాటర్ అవైలబిలిటీ పెంచడానికి ఒకటేమో ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్ లో డీసిల్టేషన్, డీసెడిమెంటేషన్ కార్యక్రమం ఒక జాతీయ ప్రోగ్రామ్ కింద చేపట్టడం జరిగింది. ఎన్ఎస్పీ టైలెంట్ ఏరియాస్ కి, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 టైలెంట్ ఏరియాస్ కి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇది. పాలేరు రిజర్వాయర్ కూడా నీళ్లు పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కి గోదావరి జలాల నుంచి 67 టీఎంసీలు కేటాయింపు చేసినాము. మునేరు నుంచి గ్రావిటీ ద్వారా ఒక 10 టీఎంసీ పాలేరుకి తీసుకొస్తున్నాము. అదేవిధంగా ఎన్ఎస్పీ నుంచి కూడా పాలేరుకి ఎక్కువ నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. పాలేరుకి ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చి అందులో కొంత భాగము మేము మోతే మండలానికి ఒక చిన్న లిఫ్ట్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నట్లుగా మంత్రి తుమ్మల తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చెందుతుందని, హైవేల కనెక్టివిటీ, రైల్వే లైన్ల విస్తరణ, యూనివర్సిటీ ఏర్పాటుతో కొత్తగూడెం అభివృద్ధిలో ప్రత్యేకతను చాటుకుంటుందని వివరించారు. అభివృద్ధి పట్ల, జిల్లా ప్రజల పట్ల, ఆయన ఆత్మీయుల పట్ల ఆయన చూపించినటువంటి అనురాగం కానీ, అనుబంధం కానీ ఎవరిలో మర్చిపోలేము. రాజకీయాలకు అతీతంగా కాశీ గారిని అభిమానించేటటువంటి ఈ ప్రజానీకం, ఆయన జనతాదళ్లో ఉన్నాడా, కాంగ్రెస్లో ఉన్నాడా, తెలుగుదేశంలో ఉన్నాడా అని చూడకుండా ఆయన ఎప్పుడు రాజకీయ అవసరం వచ్చినా ఆయన్ని ఆశీర్వదించినటువంటి ప్రాంతం కొత్తగూడెం జిల్లాలో కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు.
ఇటీవలే బాధ్యతలు తీసుకున్న నూతన సిఎస్సి రామకృష్ణారావు హైదరాబాద్ నగరంలో ఆకస్మిక పర్యటనలు చేపట్టారు. గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో పురోగతిలో ఉన్న పలు అభివృద్ధి పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, ఓల్డ్ సిటీ మెట్రో రైల్ నిర్మాణ పురోగతి పనులను పరిశీలించారు. ఇక కేబీఆర్ వద్ద హెచ్సిటీ పనులు, ఎస్టీపీల నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేశారు. వెల్కమ్ బ్యాక్. వైసీపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అవమానపరిచే విధంగా జగన్ మాట్లాడుతున్నారని, జగన్ విచిత్ర పరిస్థితిలో ఉన్నారన్నారు. వర్క్ ఫ్రం బెంగళూరు అని ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేకి రైతుల గురించి అవగాహన లేదని విమర్శించారు. అన్నం పెట్టిన రైతులకి ఈ ప్రభుత్వం సున్నం కొట్టిందని అవమానకరంగా మాట్లాడడం చాలా బాధ కలిగింది. అంటే ఆయన ఒక విచిత్ర పరిస్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, వాస్తవ పరిస్థితులకి దూరంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం ఈ 10 మాసాల్లో రైతాంగానికి మేము ఆదుకున్న అనేక అంశాలపైన అవగాహన లేని వ్యక్తిగా, అంటే ప్రస్తుతం ఆయన వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అవగాహన లేకపోవడం వలన ఆయన తెలియక మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను. వాస్తవంగా దెయ్యాలే వేదాలు వెలించినట్టు అసలు రైతాంగాన్ని గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడుందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి గత ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా మోసం చేసి 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించకుండా వెళ్ళిపోయిందో మీ అందరికీ తెలుసు. మా ప్రభుత్వం వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41 కోట్ల రూపాయలతో 339 అభివృద్ధి పనులను చేపట్టామన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒకే రోజు 105 పనులకు శంకుస్థాపనలు చేయించామన్నారు. ఈ నెల 15న ఈ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. అభివృద్ధి పనులు, రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 అర్బన్ డివిజన్లలో 41 కోట్ల వ్యయంతో 339 అభివృద్ధి పనులు. ఈ అభివృద్ధి పనులు ఒకే రోజు 105 శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం. ఆ తర్వాత వారం పాటు కూడా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. మొత్తం 339 పనులు. ఈ 339 పనులకి 41 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ శంకుస్థాపనలు పూర్తయిన తర్వాత ఏదైతే మార్చి 20వ తారీఖున నేను మాట చెప్పడం జరిగింది, 2 నెలల్లో పూర్తి చేసి మే 20వ తారీఖున 339 అభివృద్ధి పనులు 41 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులు అంకితం చేస్తామని చెప్పిన మాట కట్టుబడి మే 20వ తారీఖు అంటే 5 రోజుల ముందే మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఈ 339 అభివృద్ధి పనులు 41 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ 26 అర్బన్ డివిజన్లలో చేపట్టిన ఈ 339 అభివృద్ధి పనులు 39 చోట్ల ఒక్కొక్క చోట 2 పార్టీ నాయకులు కార్యకర్తలు, కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండే విధంగా, అదే విధంగా ఒక చోట మంత్రి నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించబోతున్నామని సవినయంగా తాడిపత్రిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా జేసీ అడ్డుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ చేస్తున్న వ్యాఖ్యలకు జేసీ స్పందించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చాడని అన్నారు. నీ శత్రువు నీ ఇంటికి వస్తే ఎలా ఉంటుందని రాంభూపాల్ను ప్రశ్నించారు. రాంభూపాల్ విషయం, ఆయన మాట్లాడిన విషయం, కోర్టు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, హైకోర్టు అంటాడు, లోవర్ కోర్టు అంటాడు, ఆ కోర్టు అంటాడు. నమస్కారం అన్నా, నువ్వు నేను చాలా ఫ్రెండ్స్, ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ. బట్ ఎనివే నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. పెద్దగా నేను జవాబు కూడా ఇవ్వాల్సి పనిలే. హైకోర్టు ఆర్డర్ వచ్చినా గానీ లోపలికి రాని లేదు. ఓహో, నా గురించి నీకు బాగా తెలుసు. మీ ఇంటికాడికి నీ శత్రువు లోపలికి వస్తే ఎట్లుంటది మాట్లాడతావు? రాబోపాలన్నా ఏం చేసి మాట్లాడు? తాడల్లో ఏదో కూర్చుంటారు. ఎస్, నేను రెడీ ఉంటా డిబేట్ కో. నువ్వు రెడీగా ఏమంటావు? హైకోర్టా అన్ని చూపిస్తా. ఇవి మా ఎఫ్ఐఆర్ చదువుకో.
ఏముంది దీని మీద? జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్, మళ్ళీ జేసీ అశ్వత్ రెడ్డి ఎమ్మెల్యే గారి పైన 19 నుంచి 24 సమోదైన ఎఫ్ఐఆర్ కాపీలో కళ్ళు తెరిచి చూడండి అందరూ. తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిలర్ సిగ్గులే, తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ మీద సిగ్గులే. డాడీ కూడా రాబోద్ది మాట్లాడే వాళ్ళందరూ. తాడిపత్రి నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తల పైన ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదైనట్లుగా సమాచారం. ప్రపంచ దేశాలను చుట్టేస్తూ ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులు కూడా సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే తాజాగా బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోర్, వికాసరాజ్ తదితరులు 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారట. అయితే అన్వేష్ అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిద్దిపేట జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎదురుగాలులకు దుద్దెడ టోల్గేటు పైకప్పు ఎగిరిపోయింది. రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలు వాహనాలపై టోల్గేటు పైకప్పు పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మణ తెలిపిన వివరాల ప్రకారం రాగల 2-3 గంటల వ్యవధిలో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటుగా వాటి పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడ పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఎదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఎస్డీఎంఏ సూచించింది. ముఖ్యంగా హోర్డింగ్లు, చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాల సమీపంలో నిలబడరాదని హెచ్చరించింది. ఈదురుగాలులు, వర్షాల సమయంలో సురక్షితమైన ఆశ్రయం పొందాలని, విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇక రైతులు, పశువుల కాపరులు కూడా పొలాల్లో ఉండరాదని, ప్రజలు అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ కుర్మనాథ్ తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీటి ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 2 షిఫ్టుల్లో ఎగ్జామ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష జరిగింది. రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక గత ఏడాది ఉత్తరాది రాష్ట్రంలో నీటి ప్రశ్న పత్రాలు లేఖన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో నీటి పరీక్ష కేంద్రాలను అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి సహా 29 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేశారు. నీటిలో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీలో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో 1,17,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు 6,500 మేర మెడిసిన్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ సిద్ధమైంది. హైదరాబాద్లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇవాళ మిస్ బ్రెజిల్ జెసికా హైదరాబాద్కు వచ్చారు.
ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మిస్ బ్రెజిల్ జెసికాకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈఓ చైర్పర్సన్ జూలియా ఎవలిని మెర్లీ, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయానా క్యాథరిన్ మెరిసన్లు ఇప్పటికే చేరుకున్నారు. ఎల్లుండి గచ్చిబౌలి స్టేడియంలో కర్టన్ రైజర్ ప్రోగ్రాం జరగనుంది. రాష్ట్రంలో ప్రఖ్యాత ప్రదేశాలకు కంటెస్టెంట్స్ సందర్శించనున్నారు. ఈ నెల 12న నాగార్జున సాగర్ బుద్ధవనం, 13న చార్మినార్, లార్డ్ బజార్ సందర్శించనున్నారు. ఈ నెల 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది.